హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Deepu కిచెన్. ఈరోజు మనం కాకరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చట్నీ టేస్ట్ చేశారంటే వదిలిపెట్టకుండా మళ్ళీ తింటారు. ముందుగా మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కాకరకాయ చట్నీ ప్రిపరేషన్కి 1/2 kg కాకరకాయలను తీసుకొని వాటర్లో క్లీన్ చేసుకొని వాటర్ లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకుంటే చట్నీ బాగుంటుంది. ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొన్నిగా ముక్కల్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముక్కల్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి కాకరకాయ ముక్కలు ఈవెన్గా ఫ్రై అవుతాయి. కాకరకాయ ముక్కల్ని మరీ ఎక్కువగా ఫ్రై చేయకుండా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఫ్రై చేసుకుంటే ముక్కలు గట్టిగా అయిపోతాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి ముక్కలు చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కల్లో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 1/2 kg కాకరకాయలకి 50 grams అయితే సరిపోతుంది. 1 టేబుల్ స్పూన్ తగ్గించి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. 50 గ్రాముల కారం, 1 టేబుల్ స్పూన్ ఇంగువ, 1 టేబుల్ స్పూన్ మెంతి పిండిని యాడ్ చేసుకోవాలి. చట్నీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సాల్ట్ని 1-2 టేబుల్ స్పూన్ తగ్గించి సాల్ట్ యాడ్ చేసుకుంటే తర్వాత అయినా మనం సాల్ట్ తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉప్పు కారం మొత్తం మన కాకరకాయకి పట్టే విధంగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి ఒక 100 grams ఆయిల్ తీసుకొని వేడి చేసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని 2 ఎండుమిరపకాయలని ఈ విధంగా తుంపుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వెంటనే స్టవ్ను ఆఫ్ చేసుకోవాలి, లేదంటే వెల్లుల్లిపాయలు మాడిపోతాయి. ఈ విధంగా ఆఫ్ చేసుకొని ఒకసారి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపుని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన తాలింపుని కాకరకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తాలింపుని ఎప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు ముక్కల్లో యాడ్ చేయకుండా ఈ విధంగా చల్లారిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకుంటే పచ్చడి మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. ఇప్పుడు చట్నీలోకి గ్రేవీ కోసం నిమ్మకాయ సగం చింతపండుని తీసుకొని ఈ విధంగా వాటర్ని పోసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. లేదంటే వెంటనే కావాలి అనుకున్నా కూడా కొద్దిగా హాట్ వాటర్ని పోసుకుంటే చింతపండు వెంటనే నానుతుంది. చింతపండులోకి ఎక్కువగా వాటర్ యాడ్ చేయకుండా చిక్కగా వచ్చే విధంగా ఈ విధంగా పులుసుని తీసుకోవాలి. స్టవ్ పైన పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించడం వలన దానిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా ఇనికిపోతుంది. 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మన కన్సిస్టెన్సీ ఇలా రెడీ అవుతుంది. ఈ విధంగా చిక్కగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత చింతపండు గుజ్జు మొత్తాన్ని కాకరకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. వావ్, చూసారు కదా, కాకరకాయ చట్నీ మనకి జ్యూసీగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. 1 డే తర్వాత దీన్ని ఈ విధంగా మళ్ళొకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకొని సాల్ట్ ఏమైనా తగ్గినట్లు అనిపిస్తే సాల్ట్ మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చట్నీకి ఎక్కడ మనం వాటర్ తగలకుండా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 నుండి 2 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఈ విధంగా ట్రెడిషనల్ పద్ధతిలో మీరు కూడా ఒకసారి కాకరకాయ పచ్చడిని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.